హలో! హాయ్ వియర్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసానండి. చాలామందికి జీతం వేలల్లో, లక్షల్లో వచ్చినా కూడా సేవ్ అవ్వట్లేదు. దానికి కారణం మన దగ్గరే ఉంటుందండి. లైఫ్‌ని బిందాస్‌గా, లగ్జరీగా గడపాలని అనుకున్నప్పుడు మనమైతే సేవ్ చేయలేమండి. సో, మనం ఫస్ట్ లగ్జరీస్‌కి, కంఫర్ట్స్‌కి అనేది తేడా తెలుసుకోవాలి. నేను దీనికోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ మనకంటూ ఒక ఫేవరెట్ హీరో ఉంటాడు. ఆ ఫేవరెట్ హీరో మూవీ వచ్చినప్పుడు వెళ్ళాలనుకోవడం అది ఎప్పుడో కంఫర్ట్. అలా కాకుండా మార్కెట్‌లోకి వచ్చిన ప్రతి ఒక్క కొత్త మూవీకి వెళ్ళాలనుకోవడం అది లగ్జరీస్ కిందకే వస్తుంది. సో, ఇలా మనం లగ్జరీస్‌కి, కంఫర్ట్స్‌కి తేడా. అలా ప్రతి వచ్చిన మూవీకి మార్కెట్‌లో వచ్చిన ప్రతి కొత్త మూవీకి వెళ్తున్నామనుకోండి, ఇంకా మనకి మనీ అయితే సేవ్ అవ్వదు. అలానే కొంతమంది మార్కెట్‌లో ఏ కొత్త డ్రెస్ గానీ, ఏ మోడల్ మార్కెట్‌లోకి వస్తే శారీ గానీ, ఏ డ్రెస్ కానీ కొత్తవి వచ్చినాయంటే అవి కొనేసేయాల్సిందే వాళ్ళు. అలా కొందరు ఒక హ్యాబిట్ అనుకోండి వాళ్ళకి, లేకపోతే అదొక ఇంట్రెస్ట్, ఒక ఫ్యాషన్ అనుకోండి అలా కొనేయాలనుకున్నప్పుడు ఇంకా మార్కెట్లోకి కొత్తగా ఆ డ్రెస్ కానీ శారీకి వచ్చినప్పుడు హై రేట్లో ఉంటుంది. అలా బై చేసినప్పుడు ఇంకా మనము సేవ్ అనేది ఎక్కడి నుంచి చేస్తామో చేయలేము. ఇలాంటివి కొంచెం తగ్గించుకోవాలి. అలాగే కొంత మనము ఎప్పుడో ఒకసారి రెస్టారెంట్‌కి వెళ్ళడం తప్పు కాదు. అంటే ప్రతి ఒక్క మనిషికి రిలాక్స్ అనేది కావాలనుకుంటారు కదా! అది ఎప్పుడో ఒకసారి వారంలో ఒకసారి గానీ, అంటే మంత్‌లో ఒకసారి గానీ, 2 సార్లు గానీ వెళ్ళడం అనేది కంఫర్ట్ కిందికొస్తుంది. అలా కాకోకుండా మంత్‌లో ప్రతి వారము వెళ్ళామనుకోండి, అది మనం లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడ్డట్టే. ఇప్పుడు మనం ఒక్కసారి వెళ్ళామంటే, ఒక్కసారి ఫ్యామిలీతో రెస్టారెంట్‌కి వెళ్ళామంటే ఈజీగా 1500 దాకా అవుతుంది. అలా ప్రతి వారము వెళ్ళామనుకోండి మంత్‌లో, ఇంకా మనకి 5000-6000 అక్కడే అయిపోతుంది. మనము రెస్టారెంట్‌లో ఫుడ్ కోసమే స్పెండ్ చేసినది. ఇంకా సేవింగ్స్ ఎక్కడి నుంచి చేస్తాము? అలాగే ఇప్పుడు సమ్మర్ కదా! సమ్మర్‌లో పిల్లలకి హాలిడేస్ ఉంటాయి. సో, మన చుట్టుపక్కల వాళ్ళందరూ టూర్ వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు వాళ్ళు వెళ్తున్నారని చెప్పి మన బడ్జెట్‌కి మించి మనం కూడా టూర్ వెళ్ళాలనుకోవడం రాంగ్. అలా వెళ్ళడం వల్ల మనకి అప్పుల పాలవుతాము. అలాగే మనకేమది ఖచ్చితంగా నీడ్ అయితే అంటే మ్యాండేటరీ అయితే కాదు. వెళ్ళాలి. కానీ మనకి సరౌండింగ్‌లో కానీ, మన కంఫర్ట్‌ని బట్టి, మన అమౌంట్‌ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. అలా కాకుండా వేరే వాళ్ళు అక్కడికెళ్తున్నారు, ఇక్కడికెళ్తున్నారు అని చెప్పి మనము ఇప్పుడు క్రెడిట్ కార్డులు ప్రతిదానికి అందుబాటులో ఉన్నాయి. అంటే అక్కడ రూమ్స్ బుక్ చేసుకోవడానికి కానీ, దేనికైనా కానీ అలా బుక్ చేసుకొని, అలా వెళ్ళి మళ్ళీ తర్వాత ఇబ్బందులు పడేదానికన్నా కొంచెం ఇలా కాకుండా మన కంఫర్ట్ జోన్‌లోనే వెళ్ళి టూర్‌కి కూడా వెళ్ళి రావడం అనేది అలాంటివి చేసినట్లయితే మనకు సేవింగ్స్ అనేటివి అవుతాయి. అలాగే ఇప్పుడు ఈ ఏసీ సమ్మర్ కదా! ప్రతి ఒక్కరికి ఏసీ అనేది కావాల్సింది ఉంటుంది. ఏసీ కొనడం అనేది ఈజీ. కానీ దాన్ని మెయింటైన్ చేయడం అనేది, అంటే ఇప్పుడు ఏసీ పెట్టామంటే ఈజీగా కరెంటు బిల్లు 2000, 3000 వస్తుంది. మనకి మన బడ్జెట్‌ని బట్టి కానీ అవసరమే ఏసీ అనేది. కానీ మనం దాన్ని మెయింటైన్ చేయగలుగుతామా లేదా అనేది చూసి కొనాలి. అలా కాకుండా పక్కన వాళ్ళకి ఏసీ ఉంది, మనం కూడా లగ్జరీస్‌గా మన ఇంట్లో ఉండాలి ఆ వస్తువు అని చెప్పి అలా కొనేసి ఇబ్బందులు పడకూడదు. సో, మన బడ్జెట్‌కి తగ్గట్టు మనం దాన్ని మెయింటైన్ చేయగలుగుతామా లేదా అని ఆలోచించుకొని కొనాలి. అలాగే కారు కానీ, ఏదైనా ఒక వస్తువును కొనేటప్పుడు కొంచెం ఆలోచించాలి. మన బడ్జెట్‌లో తీసుకోవాలి. అలా కాకోకుండా లైఫ్‌ని లగ్జరీస్‌గా గడపాలి అంటే గనక మనం ఎప్పటికీ సేవ్ అనేది అమౌంట్ చేయలేము. అది జీతం ఎంతైనా రానివ్వండి, వేలల్లో రానియండి, లక్షల్లో రానియండి, సేవ్ అనేది చేయలేము. సో, ఫస్ట్ మనము కంఫర్ట్స్‌కి, లగ్జరీస్‌కి తేడా తెలుసుకున్నప్పుడే మనం అమౌంట్ అనేది సేవ్ చేయగలుగుతాము. అది ఎంతైనా. సో, మొదటిగా మీరు జీతం వచ్చిన వెంటనే ఎంతో కొంత సేవింగ్స్ అనేది పెట్టేసేయాలి. ఎంతో కొంత అమౌంట్ అనేది పక్కన పెట్టేసేయాలి. సపోజ్ మనకి 25,000 శాలరీ వస్తే అందులో నుంచి ఒక 3,000, 4,000 వచ్చిన వెంటనే సపరేట్ తీసేసి రిమైనింగ్ అమౌంటే మన శాలరీ అనుకొని మనము దాన్ని ఖర్చు పెట్టాలి. అప్పుడే మనం సేవ్ చేయగలుగుతాం. అలా కాకోకుండా మిగిలిన తర్వాత సేవ్ చేద్దామంటే అది మిగలదు. మనం సేవ్ అనేది ఎప్పటికీ చేయలేము. సో, మనకు వచ్చిన వెంటనే శాలరీ మొదటిగానే పక్కన తీసి పెట్టాలి సేవింగ్స్. అప్పుడు మాత్రమే మనము సేవ్ చేయగలుగుతాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి,
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మరొక వీడియోలో నెక్స్ట్ కలుద్దాం.